హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? మీరంతా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వారమంతా ఎన్నో పనులతో చాలా బిజీగా ఉండే లైఫ్ అయితే ఈ ఆదివారం వచ్చిందంటే కాస్తంత విశ్రాంతిని కోరుకుంటుంది. ఏదేమైనా మనకి ఆదివారం వచ్చిందంటే కాస్త పనైతే మనకి తక్కువ అవుతుందనైతే చాలామంది అనుకుంటారండి. కానీ రోజుటికన్నా పని ఎక్కువ అవుతుందని ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదులెండి. కానీ నాకైతే అలాగ అనిపిస్తుంది. మీకైతే సండే శుభాకాంక్షలండి. అందరూ మంచిగా ఉండాలి. ఉదయాన్నే నేను ఈరోజు చేసిన పనైతే నీళ్లు పట్టుకుంటున్నానండి. నీళ్ళొస్తున్నాయి. నీళ్ళు ఆగిపోయినాయంటే మరి తాగడానికి ఉండవు కదండీ! బిందె పట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాటిల్స్ చూసారా? ఇవన్నీ కూడా డ్రింక్ బాటిల్స్. ఇంకా మేము ఇంట్లో వాడుకునే బాటిల్స్ ఉంటాయి గానీ తక్కువండి. పిల్లలకి స్కూల్‌కి వాటికి పంపిస్తాము. ఇంటి దగ్గరైతే మేము బాటిల్స్ వాడకం తక్కువ. ఇవెందుకంటే సమ్మర్ కాబట్టి ఏదో ఒక నెల రోజులైతే బాగా వేడిమి తట్టుకోలేము కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి వాడతాము. అలా కూడా పెట్టుకోకూడదండి ఆ బాటిల్స్. కానీ తప్పడం లేదు. మేము ఎలాగో బిందెలో నీళ్ళే తాగుతాము. ఇక ఈ నెల రోజులే కదా! కొబ్బరి తోటలో ఉండేవాళ్ళు, నిమ్మకాయ పనులు చేసేవాళ్ళు వాటర్‌కి అంతమాను వస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్‌లో పెట్టయితే వాళ్ళకి ఇస్తాము. అలాగే మామూలు వాటర్ కూడా అడుగుతూ ఉంటారు. ఇక బాటిల్స్ అయితే ఎక్కువ మోతాదులో అయితే పట్టి అలా అయితే పక్కన పెడుతూ ఉంటాము. ఎవరు అడిగినా సరే వాళ్ళకిస్తాము. ఎందుకంటే చేల పక్కన ఉన్న వాళ్ళకి, తోటల పక్కన ఉన్న వాళ్ళకి కూలీలు వస్తారు కదండీ! వాళ్ళకైతే మంచినీళ్ళకి ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉన్నప్పుడైతే ఆ ఇంటికి దగ్గరలో, తోటలకు దగ్గరలో ఎవరి ఇళ్ళు ఉంటాయో వాళ్ళ ఇంటికొచ్చి అయితే మంచినీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. మా ఇంటికైతే వస్తారండి అలాగా. ఏదో ఉదయాన్నే పడుతున్నాను అనుకుంటారు గానీ మధ్యాహ్నం వస్తాయి. మరలా సాయంత్రం కూడా వస్తాయి. ఆ 2 పూటల్లో ఏదో ఒక పూట అయితే పట్టాలి. నీళ్ళైతే సరిపోవండి. ఫ్యామిలీ పెద్దది. అలాగే మరి బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నీళ్ళు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టుగానే మాకు నీళ్ళు కూడా వస్తాయండి. ఇంకా గిన్నెలు ఇక్కడ బయట పెట్టేశాను. నీళ్ళు పట్టిన తర్వాత అవి తోమాలండి. ఇంకా నేను ఈ లోపలైతే తుడుచుకోలేదు. ఇక్కడ గ్యాస్ దగ్గర ఉండే ఈ ఏరియా వసారంతా కూడా తుడిచేసుకొని, షెడ్ దగ్గర తుడుచుకుని, పొయ్యి దగ్గర కూడా తుడుచుకున్న తర్వాత ఈ గ్యాస్ మీద టీ పెట్టుకునే పనులు, టిఫిన్ పనులు, అలాగే పొయ్యి మీద ఇంకా అన్నం వండుకోవడం, నీళ్ళు కాసుకోవడం ఇవన్నీ చేస్తాను. ముందు మాత్రం తుడిచేసుకుంటానండి. ఇక్కడ మొదలుపెట్టి బయట ఆ గొర్రె దగ్గర వరకు కూడా తుడుచుకుంటూ వెళ్ళాలి. తుడవడం అయిపోయిన తర్వాత టీ అయితే పెడుతున్నామండి. ఈ టీ గొంతులోకి వెళ్ళందే ఏంటో గానండి అసలు పనులు ఏమీ చేయబుద్ధి కాదు. అంత హుషారుగా కూడా ఉండదు ప్రాణం. ఇది తాగాక మిగతా పనులన్నీ కూడా తీరిగ్గా చేసుకుంటాను. తీరికేముందులేండి ఆదివారం అయినా హడావిడిగానే ఉంటుందండి. ఎందుకంటే మేము చర్చికి వెళ్తాం కాబట్టి పిల్లల్నేమో ఎర్లీగానే సండే స్కూల్‌కి పంపించేస్తాను రెడీ చేసి. ఆ తర్వాత నేను రెడీ అయ్యి అయితే చర్చికి వెళ్తాను. కానీ ఈరోజు వెళ్ళడం లేదండి. ఒక పని పడింది. చర్చికి మించిన పనేముంటుంది. కానీ ఒక్కోసారి ఏంటోనండి తప్పదు. చర్చికి మానేయాలంటే కాస్త కాదండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ రాకూడదనే కోరుకుంటాను. ప్రయాణాలొస్తే ఆదివారం చాలా బాధగా అనిపిస్తుంది. కానీ తప్పడం లేదు. ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాత పిల్లల్ని సండే స్కూల్‌కి పంపించుకొని, ఇంక పనులు చేసుకొని నేనైతే బయలుదేరుతాను. ఇంకా పిల్లల్ని సండే స్కూల్‌కి పంపించేటప్పుడైతే కొంచెం పాలైతే తాగి వెళ్ళిపోతారు. కానీ ఈరోజైతే ఇడ్లీకి నేను పిండైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నానండి. దాన్నైతే ఉప్పైతే కలపను. బయటకి తీసుకొచ్చిన తర్వాత వేసే ముందే ఉప్పు కలుపుతాను సరిపడా. ఆ తర్వాత వాళ్ళకి ఓ 2 దోసలు కాదులెండి అట్లయితే ఇడ్లీ పిండితోటి అట్లొస్తాయి కదా! అట్లయితే వేసి వాళ్ళకిస్తే తినేసి బయలుదేరతారు. వాళ్ళు బాతింగులు ఇంకా బ్రషింగ్‌లు అంటూ బయటైతే ఉన్నారు. నేనేమో ఇక్కడ స్టవ్ దగ్గర పని చూసుకుంటున్నాను. ఏంటో తెలీదు గానండి సండే అంటే చాలా స్పెషల్‌గానే ఉంటుంది. రోజు మామూలుగా ఉంటాము. కానీ సండే వచ్చేటప్పటికి ఏమిటో స్పెషలు. మరి ఇందులో ఏమి దాగుందో తెలీదు. నేనైతే చర్చ్‌కి వెళ్తాను కాబట్టి నాకది స్పెషలు. మరి అందరికీ కూడా సండే స్పెషల్‌గానే ఉంటుందండి. అదేదో కొత్త అనుభూతిలాగా. ఏమిటోనండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు ఏదో కొత్త లోకంలో ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఒకప్పుడు సంవత్సరం క్రితం అయితే లైఫ్ వేరేగా ఉండేది. ఈ సంవత్సరం నుంచి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. జీవితం నాకు ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుందండి. ఇదివరకట్లా ఉండట్లేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అవుతుంది. ఇదే రోజుల్లో నేను స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ఆ సంవత్సరం నుంచి పెడుతూనే ఉన్నాను.
మనము మనలా ఉండడమే మంచిగా అనిపిస్తుందండి. అంటే వీడియోస్‌లో కూడా నేను నాలానే ఉన్నాను. కానీ నేను చేసుకునే ప్రతి పని ఇలా వీడియో తీసుకుంటూ, ప్రతీదీ కూడా ప్రతి క్లిప్ కూడా యాడ్ చేసుకుంటూ అలా జీవిత విధానం ఏ విధంగా ఉంటుందో, మా ఇంటి పద్ధతులు ఎలా ఉంటున్నాయో ప్రతీదీ కూడా షేర్ చేస్తూనే ఉన్నాను. ఇలా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ, ప్రతీదీ వీడియో తీసుకుంటూ, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి, ప్రతిదాని గురించి చెప్పుకుంటూ మనం చేయాలంటే అది చాలా కష్టమండి. మనం చేసే పని మామూలుగా చేసేస్తే అది ఒక అరగంట, గంట పడుతుందండి. కానీ ఇది ఇలా వీడియో తీసుకుంటూ దాన్ని మళ్ళీ తిరిగి రిపీట్ చేసుకుంటూ, వాయిస్ ఇచ్చుకుంటూ చేయాలంటే అది చాలా కష్టమవుతుందండి. ఇదివరకు లేచానా, పనులు చేసుకున్నానా, పిల్లల్ని స్కూలుకి పంపించానా, సండే వచ్చిందా చర్చికి వెళ్ళానా, తిరిగొచ్చానా అంటే నేను నా మనసులో నా దేవుడినైతే నేనెప్పుడూ కూడా ఎలా ఉంచుకోవాలో అలానే ఉంచుకుంటాను. కానీ అప్పటికి ఇప్పటికైతే నాకు కొంచెం ఈ సంవత్సర కాలంలో మార్పనేది కనిపిస్తుంది. లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. నేను మానేద్దామా అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంత కష్టపడి సంవత్సరం తర్వాత మానబుద్ధి కావట్లేదు. అలాగని వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మాది అంత పెద్ద ఉమ్మడి కుటుంబం కాకపోయినా మాది ఉమ్మడి కుటుంబమేనండి. పెద్దవాళ్ళుంటారు, మరి మా పిల్లలుంటారు. వాళ్ళనేమో నేను డైలీ స్కూలుకి పంపించాలి. డైలీ ఇంట్లో వర్క్ ఉంటుందండి. ఆడవాళ్ళకు ఉండే పనులు ఎన్నుంటాయి. ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. కానీ వాటిని ఎంతో ఓపికగా సిస్టర్స్ అందరూ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా అయితే తీసుకొని నేను కూడా స్టార్ట్ చేశాను. కానీ మనకి ఏదైనా పని చేసామంటే దానికి తగిన గుర్తింపు అనేది ఉంటేనే ఆ పని మీద ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. నేను స్టార్ట్ చేసిన కొత్తలో అంత లేకపోయినా మధ్యలో అయితే ఒకలా అయితే వెళ్ళాయి వీడియోస్. కానీ ఈ మధ్యన మరీ బొత్తిగా డౌన్ అయిపోతే చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదేమైనా మనకి మంచి జరిగినప్పుడు ఎంత సంతోషిస్తామో, కానీ బాధ కలిగినప్పుడైతే చాలా ఏడుస్తూ ఉంటాం కదండీ! అలా ఉండకూడదనేది నా ఒపీనియన్ అండి. అలాగని నేను ఈ వీడియోస్ చేయలేకపోతున్నాను. అలాగని మానలేకపోతున్నాను. మనకి ఓటమి వచ్చినప్పుడు బాధపడిపోతూ కూర్చుంటాము. గెలుపు వచ్చినప్పుడైతే ఎగిరి గంతేస్తాము. కానీ ఈ ఓటమి మరొక గెలుపుకి పునాదనైతే తక్కువ మంది అర్థం చేసుకుంటారు. మనకి మంచిగా ఉన్నప్పుడైతే అంతా బానే ఉంటుంది. నవ్వొస్తుంది మన నోటి వెంట. బాధల్లో ఉన్నప్పుడు నవ్వెలా వస్తుందండి. చిన్న ఫ్యామిలీ అంటే ఇద్దరు పిల్లలు, భార్య, భర్త ఉంటారు. వాళ్ళని స్కూలుకి పంపించేసి ఆయన్ని ఆఫీస్‌కి పంపించిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ చేయడం కాస్త మరి సుఖమో, కష్టమో నాకు తెలీదు గానండి. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఇలా ఫ్యామిలీని మొత్తం లీడ్ చేసుకుంటూ పిల్లలనేమో ఒక పక్కకు స్కూలుకి పంపించుకుంటూ, తిరిగొచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆరోగ్యం మరి అంతంత మాత్రంగా ఉంటుంది. వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళకి టైంకి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ, ఇంకా ఉంటాయి కదండీ పనులు ఆడవాళ్ళకుండేవి. అవన్నీ చేసుకుంటూ వాటినన్నిటిని వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది. నిన్నెవరు తీయమంటున్నారు వీడియోస్ మానేయొచ్చు కదా అని అనుకుంటారు. అసలు ఆడవాళ్ళు చేసే పనులకే విలువివ్వరు చాలామంది. వంటింటి కుందేళ్ళుగానే పరిగణిస్తారు. కానీ యూట్యూబ్ వాళ్ళ పుణ్యమా అంటూ ఇంట్లో చేసుకునే పనినే వీడియోస్ తీసి వాయిస్ ఇవ్వండమ్మా, వీడియోస్ పెట్టండమ్మా, మేము నెల నెల మీకు ఎంతో కొంత శాలరీ అయితే ఇస్తామని వాళ్ళు అనౌన్స్ చేస్తుంటే చేయకుండా ఎవరు ఉండగలరు చెప్పండి. మాక్సిమం ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టడానికే నేను చూస్తాను. ఒక్కోసారి అయితే టైం సరిపోదండి. పిల్లల్ని ఉదయం లేచింది మొదలు వాళ్ళని రెడీ చేసుకుంటూ వీడియోస్ తీస్తూనే ఉంటాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పనులన్నీ కూడా చేసుకుంటూ, ఇంకా పనంతా అయిన తర్వాత నేను వీడియో దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ, ఏదో మరీ అంత ఎడిటింగ్ అయితే రాదులేండి. కాస్తంత దాన్ని సరి చేసుకుంటూ వాయిస్ అయితే ఇస్తాను. నాకు తెలిసిన విషయాలని కొన్ని షేర్ చేసుకుంటాను. అది తిరిగి నేను పోస్ట్ చేయాలి, అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. 7 అయిపోతుంది, 8 అయిపోతుంది. ఒక్కోసారి అయితే 9 కూడా అయిపోతుంది. ఎంత కష్టపడుతున్నాను అని అయితే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను కనండి. దానికి ఎంత టైం అనేది నేను వెచ్చిస్తున్నానో అది నాకే తెలుసు. ఒక పక్క పనులు చేసుకుంటూనే ఈ ఫోన్‌తో ఉండాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మన మైండ్ ఎన్ని రకాలుగా పని చేయాలండి వీడియోస్ చేయాలంటే. దానికి టైటిల్ ఏం పెట్టుకోవాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆడియన్స్ అండి జనం. ఏదైనా మనం మాట్లాడకూడనిది మాట్లాడామంటే ఏమీ ఉండదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు యూట్యూబ్‌లోకి ఎందుకొచ్చానా అనేసి. ఎందుకంటే దీన్ని అంటించుకుంటే వదిలించుకోలేమండి. యూట్యూబ్ చేయకముందైతే చక్కగా నా పనులన్నీ కూడా చేసేసుకొని నేను పిల్లలనైతే చాలా జాగ్రత్తగా అయితే చూసుకునేదాన్ని. అలాగని ఇప్పుడైతే నేను పిల్లలనేమి కేర్‌లెస్‌గానేమి చూసుకోవట్లేదు. అప్పుడెంత కేర్‌గా ఉండేదాన్ని, ఇప్పుడు అంతే కేర్. కానీ ఆ ప్రభావం అంతా
నా పైన పడుతుంది. మనం కూడా హెల్తీగా ఉంటేనే కదండీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోగలము. ఏదైనా ప్రయాణం ఉండి మనం ఎర్లీగా వెళ్ళాలంటే ఇంట్లో త్వరగా పనులన్నీ ముగించేసుకుని పిల్లల్ని స్కూల్‌కి పంపించేసుకొని మనం బయలుదేరిపోతాము. అది ఒక్క రోజుకి కాబట్టి ఏదో విధంగా సర్దుకుపోతాం. కానీ యూట్యూబ్ రన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వీడియో ఒకసారి పెట్టి మానేస్తే అయిపోతుందండి. ఈ యూట్యూబ్ ఎంత కాలం ఉంటుందో తెలియదు. అంతవరకు వీడియోస్ పెట్టవలసిందే. ఎవరు ఫోర్స్ చేయరండి. ఎవరు బలవంతం చేయరు. వీడియోస్ పెట్టండి అలా ఇలా అనేసి. మన కోసం మనం చేసుకుంటాము. మనం కష్టపడతాము. ఇంటి పనంతా చేసి ఆ పనితో పాటు ఇదొక ఎక్స్‌ట్రా పనిలాగా అయితే అనిపిస్తుందండి. ఎక్స్‌ట్రా పనిలాగైనా అంత ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఇదే జీవితంలా మారిపోతుంది. అదొక జీవితం, ఇదొక జీవితంలా అనిపిస్తుందండి. ఇంతకు ముందులా అయితే అనిపించట్లేదు. ఇదొక ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాధారణ హౌస్ వైఫ్‌నైన నేను ఇలా వీడియోస్ చేయడం నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఈ పల్లెటూరు కాబట్టి ఇదంతా కూడా ఏది చేసినా గానీ అంతగా ప్రోత్సహించేవాళ్ళు ఉండరు. దాన్ని కించపరిచే వాళ్ళే తప్ప. ఒకప్పుడు అన్నిటికీ భయపడే నేను కనీసం వాట్సాప్‌లో కూడా ఎప్పుడు ఫోటో షేర్ చేసిందే లేదు. అలాంటిది డైరెక్ట్ ఇలా యూట్యూబ్ ఎంత పెద్ద ప్లాట్‌ఫామ్ అండి. దాంట్లో వీడియోస్ పెడుతున్నానంటే అది ఇంట్లో చేసుకునే పనులన్నీ నా జీవిత విధానాన్ని మొత్తం పెడుతున్నానంటే కాస్తంత మరి ధైర్యం కావాలి కదండీ. కాస్త కాదు చాలా ఎక్కువే ధైర్యం కావాలి. చాలా ముందు చూపు ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక పని చేసేసి ఆ పని గురించి అయితే చెప్పట్లేదు కదండీ. ఏదో నాకు తెలిసిన కొన్ని జీవిత విషయాలైతే నేను షేర్ చేస్తున్నాను. యూట్యూబ్ అంటే నా దృష్టిలో అయితే చిన్న విషయం కాదండి. చాలా పెద్ద పని. దాంట్లో వీడియోస్ పెట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉదయాన్నే లేవడానికి ఎలా త్వరపడతారు, డ్యూటీకెళ్ళే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలా కంగారు పడతారు, అలాగా యూట్యూబ్ చేసేవాళ్ళకి కూడా అదే విధమైన కంగారు ఉంటుందండి. భయం ఉంటుంది. వీడియోస్ పెట్టకపోతే ఏమైపోతుందో ఏమోనని. పక్కలో బల్లెం అంటారు చూడండి, ఆ విధంగా తయారయింది యూట్యూబ్ నా దృష్టిలో అయితే. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించేదండి. కానీ ఇప్పుడు మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది లైఫ్. మనసు బాగోనప్పుడు కొంతమంది కొన్ని పనులైతే చేస్తూ ఉంటారండి. నేనైతే కొత్తగా కట్టనివి ఏవైతే ఉంటాయో అదైతే కట్టుకొని చూస్తాను ఎలా ఉంటుందో అని. ఎందుకంటే అది అంతకుముందు మనం కట్టుకోలేదు కాబట్టి అది కట్టుకోగానే మైండ్ అయితే కాస్త రీఫ్రెష్ అవుతుంది కదండీ మనల్ని మనం చూసుకోగానే. అందుకని అలా చేస్తూ ఉంటాను. బ్లాక్ సారీ అయితే కొనే వరకు కొనాలనిపించింది. కొన్న తర్వాత దాని మీద అసలు కట్టుకోవాలని అనిపించలేదండి. కానీ కొన్న తర్వాత తప్పదు కదా, ఇష్టమున్నా లేకపోయినా కట్టవలసిందే. ఎన్నో ఆటుపోట్లు అనిపిస్తాయండి. కానీ ఏదో సాధించాలని అయితే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేస్తున్నారు. వాళ్ళలో నేను ఒక్కదాన్ని. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ చేయగలను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ ఇస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తేనే కదండి మీరు ఎవరో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.